పరస్త్రీ వ్యామోహంలో పడి భర్త పట్టించుకోవడం లేదా? అయితే భార్య చేయవలసిన ఒక చిన్న తేలికపాటి తాంత్రిక ప్రయోగం ఇది. మీ భర్తను వశపరచుకోండి ఇలాగా. మీరు చేయవలసిందల్లా ఏమిటంటే గనక పరస్త్రీ వ్యామోహంలో ఉన్న ఆ భర్త యొక్క భార్య మీరు సోమవారం తిథి నాడు అశోక చెట్టు వద్దకు వెళ్ళండి. 7 శ్రేష్టమైన ఆకులను తెంచి ఇంటికి తెచ్చుకోండి. అలా ఇంటికి తెచ్చుకున్న ఆకులను పసుపు నీటితో శుభ్రపరచండి. దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి. అలా పూజ గదిలో ఉంచేయండి. మరుసటి సోమవారం అనగా వారం రోజుల తరువాత సోమవారం తిథి నాడు ఆ ఆకులు తీసుకుని వెళ్లి మీరు అశోక చెట్టు మొదట్లో వేయండి. మరలా శ్రేష్టమైన ఆకులను 7 తెచ్చుకోండి. ఈ విధంగా పాటిస్తే గనక తప్పకుండా పరస్త్రీ వ్యామోహం నుండి బయటపడడం మాత్రమే కాకుండా మిమ్మల్ని అమితంగా మీ భర్త ప్రేమిస్తాడు. మీ కొంగు పట్టుకు తిరుగుతాడు. ఇందులో సందేహం లేదు. ఇలా తప్పక పాటించండి. ఇటువంటి మరిన్ని మంత్ర తంత్ర పరిహారాల కోసం మీ సమస్యల పరిష్కారం కోసం వెంటనే ఈ గురువు గారికి కాల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి గురువు గారితో మాట్లాడండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.